హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లక్కీ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి G+1 హౌస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, ఫుల్ డెవలప్మెంట్ ఖాళీలో ఉంటుందండి. హౌస్ వివరాలకు వెళ్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30, లోతు 50, 167 గజాలు. ఫేసింగ్ వచ్చేసి ఈస్టు. ఎస్ఎఫ్టీ వచ్చేసి దాదాపు 2700 దాకా ఉంటుందండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంటి ముందుకు వస్తారు రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి. కాలనీ వ్యూ చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. వచ్చేసి ఫ్రంట్ ఎలివేషను చాలా బాగుందండి. గార్డెనింగ్ ఏరియా, పూల మొక్కలు పెట్టుకోవచ్చు. హౌస్ ఎంట్రెన్స్ అవుతున్నామండి. వచ్చేసి ర్యాంపు, పార్కింగు, గల్లీలు, ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ వేసామండి. ఈ కార్ పార్కింగ్లో ఒక కార్ పట్టగా ఒక బైక్ పడుతుందండి. మెయిన్ చౌకట్టు టెక్ డోర్ గిట్లు వస్తాయి. వాల్స్కి వచ్చే స్టైల్స్, వాల్ సీలింగు, ఈశాన్యమూల బోరు, పక్కన సంపు, సెట్ బ్యాక్ ఇంటి చుట్టూ ఉంటుంది ఒక మనిషి తిరిగేంత. పైకి పోయే మెట్లకు వచ్చేసి గ్రాండ్ వేసామండి. ఎస్ఎస్ స్టీల్ రైలింగు, వాష్ ఏరియా చేసి మెయిన్ ఎంట్రన్స్, హాల్లో పాల్ సీలింగు, టీ ప్యాంటు, వెంటిలేషన్ వచ్చి విండోస్, ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్. ఇంటి లోపల మొత్తం మార్బుల్స్ వేసామండి. ఇలా ముందుకెళ్తే ఇలా లెఫ్ట్ తీసుకుని ఇక్కడ ఆర్చ్, డైనింగ్ హాలు, ఫ్లోర్, వాల్ సీలింగ్, వెంటిలేషన్ వచ్చి విండోస్, ఇవన్నీ సెల్ఫ్లేనండి. పూజ గది చేసి కిచెన్లో కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు, ఎల్ షేప్ సజ్జా, వెంటిలేషన్ వచ్చి విండోస్. ప్లాట్ఫారం వచ్చేసి కిచెన్ ప్లాట్ఫారం వచ్చేసి గ్రానైట్. వాల్స్కి వచ్చేసి ఈ విధమైన టైల్స్ వేసామండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. ఇలా ముందుకెళ్తే మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ కామన్ బాత్రూమ్ ఉంటుందండి. వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఫ్లోర్, వాల్ సీలింగ్, వెంటిలేషన్ కొంచెం విండోస్, ఇవన్నీ సెల్ఫ్లేనండి. నేనైతే లైట్లు ఆన్ చేయలేదండి. వెంటిలేషన్ అయితే తగినంత ఉంది. వెంటిలేషన్ అయితే సూపర్ ఉంది. వాల్ సీలింగ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్, కామన్ బాత్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఫ్లోర్, వాల్ సీలింగ్, ఇవన్నీ సెల్ఫ్లేనండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇలా ముందుకెళ్తే డైనింగ్ హాల్లోకి వచ్చామండి. ఇలా ముందుకెళ్తే హాల్లోకి వచ్చాము. ఇలా ముందుకెళ్తే విశాలమైన కార్ పార్కింగ్లోకి వచ్చామండి. పైకి వెళ్తున్నామండి 1వ ఫ్లోర్కు. వచ్చేసి 1వ ఫ్లోర్కి వచ్చామండి. 1వ ఫ్లోర్లో బాల్కనీ, ఫ్లోర్ వచ్చేసి గ్రానైట్, వాల్ సీలింగు చేసి పైకి పోయే మెట్లకు వచ్చేసి గ్రాండ్ వేసాము. బెడ్రూమ్ ఇచ్చామండి. వర్షం పడితే నీళ్ళు కిందికి రాకుండా చేసి మెయిన్ చౌకట్టు టెక్ డోర్ గిట్లు వస్తాయి. హాల్లో పాల్ సీలింగు, టీ పాయింటు, ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్. ఇంటి లోపల మొత్తం మార్బుల్స్ వేసామండి. ఇలా ముందుకెళ్తే ఇక్కడ ఆర్చ్ అండి. డైనింగ్ హాలు, ఫ్లోర్, వెంటిలేషన్ వచ్చి విండోస్, వాల్ సీలింగ్ చేసి పూజ గది, కిచెన్, సెల్ఫ్లు, కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు, ఎల్ షేప్ సజా. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్. వాల్స్కి వచ్చేసి ఈ విధమైన టైల్స్ వేసామండి. వెంటిలేషన్ వచ్చి విండోస్. కిచెన్ నుంచి వ్యూ చూసుకుంటే డైనింగ్ హాలు ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఫ్లోర్, వాల్ సీలింగ్, సెల్ఫ్లు, వెంటిలేషన్ వచ్చి విండోస్.
చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇది వచ్చేసి లో రూఫ్, పాత సామాన్లు ఏమైనా ఉంటే పైన పెట్టుకోవచ్చు. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఫ్లోర్, వాల్ సీలింగ్, సెల్ఫ్లు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ వచ్చేసి 167 గజాలు, ఈస్ట్ ఫేసింగ్ గల హౌస్. రేట్ వచ్చేసి 1,18,00,000 చెప్తున్నామండి. కూర్చొని మాట్లాడేటప్పుడు కొద్దిగా రేట్ తగ్గిస్తాము. లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నియర్ చల్రపల్లి, నియర్ వరంగల్ హైవే, నియర్ ఈసీఐఎల్, హైదరాబాద్. ఈసీఎల్ నుంచి రాంపల్లి చూసుకుంటే 10 కిలోమీటర్ వస్తుందండి. వరంగల్ హైవే నుంచి చూసుకుంటే 4 నుంచి 5 కిలోమీటర్ దాకా వస్తుందండి. చూడండి, పైకి వచ్చాము. లొకేషన్ మాత్రం ఈ విధంగా ఉంటుందండి. చూడండి, అన్ని ఇండ్లే ఉన్నాయి. ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.